మెగాస్టార్ చిరంజీవి బ్రో అనబోతున్నాడట. అదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తోంది. మొన్న పవర్ స్టార్ బ్రో అన్న పిలుపుతో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మెగాస్టార్ కూడా బ్రో అని పిలుస్తూ భయపెడుతున్నాడా? అసలు మెగా బ్రో వెనుకున్న భయాలేంటి? టేక్ ఎ లుక్. భోలాశంకర్ ట్రైలర్ పేలి కొంతవరకు హైప్ వచ్చినా ఎందుకనో ఫిల్మ్ టీమ్ ఇంకా ప్రమోషన్ పెంచట్లేదు. ఈ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ కి చిరు కొత్త మూవీ పిడుగులాంటి వార్తల మారేలా ఉంది. చిరు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న పదం బ్రో. ఇప్పుడు మెగాస్టార్ కూడా బ్రో అంటూ సందడి చేయబోతున్నాడట. అసలే బ్రో అన్న పదం పవన్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టించింది. ఇప్పుడు చిరు వంతొచ్చినట్టుంది. తమిళ వినోదయం సీతం తెలుగు రీమేక్ గా వచ్చిన బ్రో పెద్దగా ఆడలేదు. టాక్ వీక్ అవడంతో పాటు ట్రోలింగ్, నెగటివ్ రివ్యూస్ కొంపముంచాయి. ఇలా త్రివిక్రమ్ రాతలకి పవన్ ఫ్యాన్స్ వాట్ ద హెల్ ఇస్ దిస్ బ్రో అన్నారు. బ్రోతో పవన్ ఫ్యాన్స్ డీలా పడితే అదే పదం చిరు వాడబోతున్నాడని తెలిసి మెగా ఫ్యాన్స్ లో కంగారు పెరిగింది. అసలు సంగతి ఏంటంటే చిరు మలయాళం మూవీ బ్రో డాడీ రీమేక్ కి సై అనటం, అది తను చేయబోయే సినిమా సేమ్ కాదని మొన్నటి వరకు అన్నా అదేం లేదు, ఇది రీమేకే అని తెలుస్తోంది. ఆల్రెడీ లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ తో చిరుకి చేదు అనుభవం ఎదురైంది. అలాంటిది మళ్ళీ మరో మలయాళ సినిమా రీమేక్ అంటే సీన్ రిపీట్ అవుతుందన్న భయాలున్నాయి. అవన్నీ ఒకెత్తైతే బ్రో డాడీ మూవీ తెలుగు రీమేక్ కి మెగా బ్రో అని పెట్టబోతున్నారట. ఒరిజినల్ స్టోరీ లైన్ కూడా మారబోతుందట. బ్రో డాడీ తండ్రి కొడుకుల కథ అయితే దాని రీమేక్ లో కొడుకు ప్లేస్ ని బ్రదర్ గా మార్చారట. దీంతో ఇప్పుడు ఈ మూవీకి మెగా బ్రో కరెక్ట్ టైటిల్ అంటున్నారు. అసలే పవన్ బ్రో పంచిచ్చింది, ఇప్పుడు అదే టైటిల్ కి మెగా పేరు యాడ్ అయితే సెంటిమెంటల్ గా సీన్ రివర్స్ అవుతుందా అన్న కంగారు ఫ్యాన్స్ లో పెరగడం సహజం. చిరంజీవికి ప్రెజెంట్ రీమేక్స్ కలిసి రావట్లేదు. గాడ్ ఫాదర్ తో పడ్డ పంచ్ నుంచి వాల్తేరు వీరయ్య గట్టెక్కిస్తే ఇప్పుడు లూసిఫర్ తీసిన పృథ్వీరాజే మరో మూవీ బ్రో డాడీ రీమేక్ కి రెడీ అయ్యాడు చిరు. మరి బ్రో సెంటిమెంటే రిపీట్ అవుతుందో మెగా బ్రో లెక్కే మారుస్తుందో తేలేందుకు ఏడాది టైం పడుతుంది.